జై శ్రీరామ్. 2025లో ఏ రాశికి ఎలా ఉందో చూద్దాం. అంతేకాకుండా గ్రహస్థితిని బట్టి దేశంలో ప్రపంచంలో ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం. ముఖ్యంగా మనకు 2024 అంటే మొత్తం కూడా రాహు సంఖ్య 4 అనేది రాహు సంఖ్య. ఈ రాహు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. అనుకున్నట్టుగానే జరిగింది. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా అనారోగ్యాలు వచ్చాయి. ఎప్పుడు అనారోగ్యం ముఖం తెలియనటువంటి వాళ్ళు కూడా, ఆసుపత్రి ఏంటంటో తెలియనటువంటి వాళ్ళు కూడా ఆసుపత్రికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక రకాల అనారోగ్య సమస్యలు పడుతున్నారు. ఇదంతా 4లో ఉండేటువంటి 2024లో 4 సంఖ్య వలన జరిగింది. అయితే 2025 5 సంఖ్య ఎవరిది? 5 అంటే బుధుడు. బుధుడు అంటే సంపద, ఆరోగ్యం, ఆయుష్, జ్ఞానం, అంతేగాక మంచి సంతోషం కలిగించేటువంటి, ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి గ్రహం బుధుడు. ఈ బుధుడు 2025లో ప్రజల జీవితాల మీద, ప్రపంచం మొత్తం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి బాధలు పోయి ధన సంపాదన మొదలవుతుంది ప్రజల్లో. అలాగే అనారోగ్యాలు పోయి ఆరోగ్యం మెరుగవుతుంది. యుద్ధాలు పోయి శాంతి నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా వచ్చి 2025 చివరికి వచ్చేసరికి అన్ని విధాల బాగుంటుంది. ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. దేశాలు సుభిక్షంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో సమస్యలన్నీ తొలగుతాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. ఆర్థికంగా ప్రజలు పురోగమిస్తారు. రియల్ ఎస్టేటు మళ్ళీ పుంజుకుంటుంది. అంతేకాక ప్రజలందరూ కూడా సంతోషం కలిగి ఉంటారు, ఆరోగ్యం కలిగి ఉంటారు. ఈ రకంగా 2025 చాలా బాగుంటుంది ప్రజలందరికీ. ఇప్పుడు ఏ రాశికి ఎలా ఉంటుందో చూద్దాం. 2025లో ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని జరుగుతున్నాయి. గ్రహాలు, రాశులు మారుతున్నాయి. శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుంభరాశి శనిదేవుడికి స్వస్థానం, మీనరాశి శనిదేవుడికి శత్రుస్థానం. అయినా కానీ గురువు శుభుడు కాబట్టి, గురువు యొక్క రాశి మీనరాశి కాబట్టి మంచి చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది శనిదేవుడికి. శనిదేవుడు మంచి చేయడని ఎవరు చెప్పారు? శనిదేవుడు మన యొక్క కాళ్ళలో ఉండి కాళ్ళను నడిపిస్తాడు. అదేవిధంగా పని చేయిస్తాడు, కర్మాధిపతి. అలాగే ధర్మానికి పట్టం కడతాడు, అంటే ధర్మాధిపతి. అలాంటి శనిదేవుడు గురువు రాశి అయినటువంటి, పాదరాశి అయినటువంటి గురుస్థానంలోకి, అంటే మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మీనరాశిలో సిల్వర్ షూస్ అంటే వెండి పాదరక్షలు అనుకుందాం. వెండి పాదరక్షలు ధరించి ప్రయాణం చేస్తాడట శనిదేవుడు సంతోషంగా. కారణం ఏంటంటే మీనరాశి పాదాలకు అధిపతి. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఒక్కొక్క భాగం ఒక్కొక్క గ్రహానికి చెందినటువంటిది. అలాగే పాదాలు గురుదేవుడివి. పాదాలు గురుదేవుడివి కావడం వలన, పాదాల యొక్క స్థానంలోకి శనిదేవుడు రావటం వలన శనిని శుభుడిని చేస్తాడు గురువు. తన రాశిలోకి వచ్చాడు కాబట్టి దీనివలన ప్రజలు సుఖపడతారు. శనిదేవుడు ఇక్కడ 2025 మార్చి 29వ రాత్రి ప్రవేశిస్తున్నాడు మీనరాశిలోకి. ఈ మీనరాశిలో సంచారం అనేది 2027 జూన్ 3వ తారీఖు వరకు ఉంటుంది. 2027 జూన్ 3వ తారీఖు వరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు సంచారం చేయడం జరుగుతుంది శనిదేవుడు మీనరాశిలో. అదేవిధంగా గురుదేవుడు కూడా వృషభ రాశి నుండి తన పుత్రుడు అధిపతిగా గల బుధుడి ఇల్లు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధుడు గురువు యొక్క కొడుకు. తన పుత్రుడైనటువంటి బుధుడి యొక్క ఇంట్లోకి గురువు రావటం వలన అన్ని శుభాలు జరుగుతాయి. ధన సంపాదన మెండుగా ఉంటుంది. ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అన్ని రాశుల వారికి కూడా బ్రహ్మాండంగా డబ్బు సంపాదిస్తారు. కాబట్టి ఇది కూడా మంచిదే. ఇక రాహుకేతువులు. అందరికంటే మెల్లగా నడిచేది గ్రహాల్లో శనిదేవుడు. శనిదేవుడి తర్వాత మళ్ళా మెల్లగా నడిచేటువంటి వాళ్ళు
రాహుకేతులు. వీరు అన్ని గ్రహాలకి కూడా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రాహుకేతువులు చాలా కాలం తర్వాత, అంటే సంవత్సరంన్నర తర్వాత, 18 నెలల తర్వాత రాసులు మారుతున్నారు. వీళ్ళు రాహువు కుంభరాశిలోకి, స్వస్థానంలోకి, కేతువు సింహరాశిలోకి రావడం జరుగుతుంది. ఇది అత్యంత మేలైనటువంటి గ్రహస్థితి. రాహుకేతువులు తమ రాశులను 2025 మే 18వ తారీఖున మారటం జరుగుతుంది. కుంభరాశి నుంచి రాహువు తన ప్రయాణం ప్రారంభిస్తాడు. చివరి నుంచి మొదటికి, అంటే వ్యతిరేక దిశలో సంచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం మొదలు పెడతాడు. ఎక్కడి నుంచి అండి? చివరి నుంచి మొదటి వరకు. ఈ విధంగా రాహుకేతువులు కుంభరాశిలో మరియు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు మే 18, 2025లో. వీరు ఇక్కడ సంవత్సరాల పాటు, అనగా 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటారు. ఈ సంచారంలో వారు ఎలాంటి ఫలితాలు ఎవరికి కలుగజేస్తారో వివరంగా చెప్పడం జరిగింది ఈ వీడియోలో. దీనివల్ల కూడా ప్రజలకు సుఖ సౌఖ్యాలు, శాంతి భద్రతలు, ఆరోగ్యం కలుగుతాయి. కాబట్టి ఇది కూడా ప్రపంచానికి, దేశానికి కూడా చాలా మంచిది. బలంగా ఉంటారు రాహుకేతువులు కుంభంలోను, తర్వాత సింహరాశిలోను. ఈ విధంగా చూస్తే గ్రహస్థితి చాలా బాగుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ప్రశాంతత మెల్లమెల్లగా నెలకొంటుంది, ధర్మం 4 పాదాల నడుస్తుంది, ధర్మ ప్రభువులు ప్రభుత్వంలోకి వస్తారు, ప్రజలు సుఖపడతారు. రాక్షస సమానమైనటువంటి పాలకులు, కొంతమంది నాయకులు కనుమరుగవుతారు, అంటే శిక్షించబడతారు. ఈ విధంగా గ్రహస్థితి 2025లో ఉంటుంది. కాబట్టి మేషరాశితో ప్రారంభిస్తే మేషరాశి వారికి 11లో రాహు వస్తాడు. ఇది అత్యంత మేలైనటువంటి స్థితి, మంచి ఆదాయాలు లభిస్తాయి. అలాగే 12వ స్థానంలో శనిదేవుడు వస్తాడు. అంటే మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. ఇది మీకు 2025 మార్చి 29 నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు ఉంటుంది ఏలినాటి శని మొదటి దశ మేషరాశి వారికి. అట్లాగే గురుదేవుడు మీకు గురుబలాన్ని ఇస్తూ 2వ స్థానంలోకి వచ్చేస్తాడు మే 14వ తారీఖు 2025లో. ఈ రకంగా మేషరాశి వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయి. ఏలినాటి శని గురించి భయపడద్దు. కొంచెం కాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాళ్ళకి దెబ్బలు కానీ, అనారోగ్యాలు కానీ జరగవచ్చు. అదేవిధంగా మెడ నొప్పి, నడుము నొప్పి రావచ్చు, మోసాలు జరగవచ్చు. దీనికి కారణం ఏంటంటే మీరు అతిగా శ్రమించడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం. ఈ విషయంలో జాగ్రత్త పడండి, సరిపోతుంది. ఇక రాహుకేతువులు మీకు 11, 5వ స్థానాల్లోకి వస్తున్నారు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి స్థితి. రాహుకేతువులు మీకు ఈ అదృష్ట స్థానాల్లో 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటారు. కాబట్టి మేషరాశి వారికి చాలా బాగుంటుంది 2025 సంవత్సరం. ఇక వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి 11వ స్థానంలో శనిదేవుడు సంచారం ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించగానే 10 నుంచి 11వ స్థానంలో వచ్చినటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి. 11లోకి వచ్చినటువంటి శనిదేవుడు మీకు అనేక రకాలైనటువంటి ఆర్థిక లాభాలు ఇస్తాడు. భూములు, భవనాలు, ల్యాండ్స్, రకరకాల వ్యవసాయ భూములు, తోటలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. అలాగే డబ్బు బాగా నిల్వ వేస్తారు. కోర్టు సమస్యలన్నీ కూడా తొలగుతాయి, ఇబ్బందులు పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఏ రకంగా చూసుకున్నా సరే బాగుంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి శని భగవానుడు 2025లో చాలా మంచి చేస్తాడు. అదేవిధంగా గురుదేవుడు మీకు 2లోకి వస్తాడు. కాబట్టి గురుబలం, కాబట్టి ఆదాయాలు బాగుంటాయి, శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, సంతానం కలుగుతుంది, ఆస్తులు వృద్ధి చెందుతాయి, మీకు పదవులు వస్తాయి, నోటి మాటకు విలువ పెరుగుతుంది వృషభ రాశి వారికి. అట్లాగే కేతువు 4వ స్థానంలో, రాహువు 10వ స్థానంలోకి రావడం వలన కొంత ఆరోగ్యం, భయాందోళనలు ఉంటాయి. వాటిలో ఏమీ అర్థం ఉండదు, అంటే ఇబ్బంది ఏమి ఉండదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. వృషభ రాశి వారికి అద్భుతమైన సంవత్సరంగా 2025 మిగిలిపోతుంది. మిథున రాశి వారికి 2025 ఒక
అద్భుతమైన సంవత్సరంగా మిగులుతుంది. ఎలాగంటే మీకు 9వ స్థానంలోకి రాహువు, 3వ స్థానంలోకి కేతువు వస్తున్నారు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి స్థితి. ఈ స్థితిలో మీకు రాహుకేతువులు గొప్ప మేలు చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది, సమస్యలు తీరుతాయి, సంపదలు కలిసి వస్తాయి, అదృష్టం వరించి మీరు గొప్ప ధనవంతులు అవుతారు. 2025లో ప్రారంభమయ్యేటువంటి మే 18 నుండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మే 18 నుండి 2025లో మే 18 నుండి రాహుకేతువులు మీకు 9, 3వ స్థానంలోకి వస్తున్నారు. వీరిక్కడ ఒక సంవత్సరంన్నర పాటు ఉంటారు. అనగా మిథున రాశి వారికి రాహుకేతువులు అదృష్ట స్థానాల్లో 9, 3వ స్థానాల్లో 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటారు. కాబట్టి మే 18, 2025 నుండి డిసెంబర్ 5, 2026 వరకు కూడా అద్భుతమైనటువంటి అదృష్టాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి. గురువు మీ రాశిలోకి రావడం వలన కష్టం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ఆర్థికంగా బలపడతారు, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు రచించి మంచి అభివృద్ధిని పొందుతారు. శరీర సౌష్ఠవం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొంత పనుల్లో జాప్యం కలిగినప్పటికీ కూడా పనులు పూర్తవుతాయి. ఇక శనిదేవుడు 10వ స్థానంలోకి మీకు వస్తున్నాడు. మిథున రాశికి 10 రాజ్యస్థానం, అంటే ఆస్తులు పెరుగుతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంలో బలపడతారు. అదే సమయంలో పని ఎక్కువ అవటం వలన కొద్దిగా శారీరకమైనటువంటి అనారోగ్యం రావచ్చు. అంతేకాక మీకు మోసాల పట్ల కొంత ఇబ్బంది రావచ్చు. కాబట్టి తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. తండ్రికి అనారోగ్యం విషయంలో తగినటువంటి శ్రద్ధ వహించాలి. ఇబ్బంది ఏమీ లేదు. గురువు యొక్క శుభస్థానంలో శనిదేవుడు ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బంది పెట్టినట్టు కనిపించినప్పటికీ కూడా దాని నుంచి మంచి అదృష్టాలు వస్తాయి మిథున రాశి వారికి. ఈ విధంగా రాహుకేతువులు, గురువు, శనిదేవుడు మీకు మంచే చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం చాలా అదృష్టకరంగా ఉంటుంది. ఎలాగంటే 2025లో శని భగవానుడు అష్టమ శని దోషాన్ని మీకు వదిలిపెట్టేసి, అంటే త్యజించి ఆ దోషాన్ని వదిలించేసి 9లో ఉన్నటువంటి మంచి ఫలితాలను కలగజేస్తున్నాడు మార్చి 29 నుండి 2025లో. ఈ శనిదేవుడు మీకు 9వ స్థానంలో 2027 జూన్ 3వ తారీఖు వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీకు శని భగవానుడు అదృష్టాలు ఇస్తాడు కర్కాటక రాశి వారికి. కాబట్టి ఇది ఒక అత్యున్నతమైనటువంటి అదృష్టకరమైనటువంటి కాలం అవుతుంది రాబోయే 2.5 సంవత్సరాలు కూడా. అయితే మధ్య మధ్యలో తాను వక్రించి మళ్ళా కొంత దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ దోషం వలన, అంటే మళ్ళీ రిటాగ్రేట్ అయ్యి, అంటే వక్రించి వెనక రావడం వలన అష్టమ శని దోషంలో ఏమైతే ఇబ్బందులు కలగజేశాడో వాటన్నిటిని పరిష్కరించి మళ్ళీ ముందుకెళ్ళిపోతాడు. ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త కర్కాటక రాశి వారికి. ఇక గురుదేవుడు మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడు మే 14వ తారీఖు నుండి. గురుదేవుడు మీకు 12వ స్థానంలోకి వచ్చి ఉద్యోగాల్లో మంచి విజయాలు ఇస్తాడు. మంచి ధన సంపాదన ఉంటుంది, పూర్వీకుల యొక్క ఆస్తి వస్తుంది, పెద్దల యొక్క ఆస్తి వస్తుంది. తర్వాత జీవితంలో కష్టపడతారు, ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు, అన్ని విధాలా కూడా గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, భక్తి, తీర్థయాత్రలు మంచి సంతోషాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. ఈ గురువు అక్టోబర్ 19వ తారీఖున అతిచారలో, అంటే బాగా వేగంగా ముందుకొచ్చి మీ రాశిలోకి, కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్టోబర్ 19, 2025న. ఇలా మీ రాశిలో, కర్కాటక రాశిలో గురుదేవుడు డిసెంబర్ 4వ తారీఖు వరకు ఉంటుంది. మీ రాశిలో ఉన్నటువంటి కాలంలో గురుదేవుడు మంచి ఆర్థిక బలాన్ని ఇస్తాడు. అంటే ఆర్థికపరమైనటువంటి ప్లానింగ్ చేస్తారు. అలాగే శరీర సౌష్ఠవం పెరుగుతుంది, అంటే ఆరోగ్యం ఇనుముడిస్తుంది, మంచి బలమైనటువంటి శరీరాకృతి ఉంటుంది, అందంగా తయారవ్వాలనేటువంటి ఒక కోరిక కలిగి మీరు చక్కగా అందంగా తయారవటం జరుగుతుంది, అందానికి విలువనివ్వటం జరుగుతుంది. తద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక రాహుకేతువులు మీకు, కేతువు 2వ స్థానంలో, రాహు 8వ స్థానంలో ఉండటం జరుగుతుంది. 8 అంటే రాహువు అష్టమ రాహు దోషంగా పిలుస్తాము. అయితే దీనివల్ల మీకేం ఇబ్బంది లేదు. అష్టమంలో రాహు
గొప్ప ఆర్థికపరమైనటువంటి లాభాలు ఇస్తాడు. ఆదాయం పెరుగుతుంది. మంచి అదృష్టాలు ఉంటాయి. దేశ విదేశాలకు ప్రయాణం చేసి ధనాన్ని బాగా సంపాదిస్తారు. భయం తప్ప అక్కడ ఇబ్బంది ఏమీ రాదు. కాబట్టి కర్కాటక రాశి వారికి రాహుకేతువులు 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5 వరకు కూడా మీకు 2-8 స్థానాల్లో సంచారం చేస్తూ మంచి అదృష్టాలను ఇస్తారు కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి 2025 ఒక గొప్ప అదృష్టకరమైనటువంటి సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎలాగంటే సింహరాశి వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంతకాలంగా. ఎప్పుడు దీనికి అంతం దొరుకుతుంది, ఎప్పుడు మనం బయటపడతాం, ఎప్పుడు అదృష్టం వస్తుంది, ఎప్పుడు సంతోషం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సంతోషం, ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి, సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు 2025లో తప్పనిసరిగా లభిస్తాయి సింహరాశి వారికి. ముఖ్యంగా శని భగవానుడు 2025 మార్చి 29న మీకు 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8 అంటే అష్టమం. అష్టమ శని దోషం కదండి, అది అదృష్టం ఏంటి అని అడుగుతారు మీరు. కానీ శనిదేవుడు గురుదేవుడి యొక్క రాశిలో, మీనరాశిలో ఉండి సిల్వర్ షూస్ అంటే వెండి పాదాలతో సంచారం చేస్తాడు. శనికి వెండి అంటే చాలా ఇష్టం. వెండి వస్తువులు కొనుక్కోండి, వెండి ఉంగరాలు పెట్టుకోండి, వెండిని బాగా వాడండి. మీరు శనిదేవుడి అష్టంలో ఉండి భయాందోళన ఏమి ఇవ్వడు, పైగా అనారోగ్యం ఏమి చేయడు. మీకు తప్పనిసరిగా ధన లాభాలు ఉంటాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం, దోషం ఏమీ లేదు. 8లో ఉన్నటువంటి శనిదేవుడు గురుదేవుడితో సమానంగా మీకు అదృష్టాలు ఇస్తాడు. కాబట్టి శనిదేవుడు 2025 మార్చి 29 నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు మీకు మంచి అదృష్టాలు ఇస్తాడు. ఈలోపు శనిదేవుడు వెనక్కి ముందు తిరుగుతూ 7లో 8లో ఉన్నటువంటి 2 రకాల ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. దానివలన పెద్దగా ఇబ్బందులు ఏమి రావు, అన్ని విధాలా మంచిదే. 7వ స్థానం కూడా కుంభరాశిలో శనిదేవుడు కూడా మీకు మంచి చేస్తాడు. 7వ స్థానంలో అంటే వక్రించిన శనిదేవుడు కూడా మీకు చాలా మంచి చేస్తాడు. తర్వాత రాహుకేతువులు. 8లో ఉన్నటువంటి రాహువు సింహరాశి వారికి 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి పరిణామం. అలాగే కేతువు 12 నుండి మీ రాశి అయినటువంటి సింహరాశిలోకి వస్తున్నాడు. వీరు ఇద్దరు కూడా 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు మీకు అత్యంత శుభులుగా ఎన్నో మేలు చేస్తారు. రాహుకేతువులు మీ ఎంట ఉంటే మీరు సాధించలేదంటూ ఏమీ లేదు. ఆర్థికంగా బలపడతారు, ధనాదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, సంసార సుఖం ఉంటుంది, సఖ్యత పెరుగుతుంది. ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి, అదృష్టకరంగా ఉంటుంది. మీరు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తారు రాహుకేతువులు మే 18 నుండి. ఈలోపు శని భగవానుడు మీకు అష్టమంలోకి వచ్చి ఆదాయాలను పెంచుతాడు. ఇక గురుదేవుడు మీకు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. గురుదేవుడు వృషభ రాశిలో ఉండి 10వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. 2025 మే 14 నుండి 2025 అక్టోబర్ 19వ తారీఖు వరకు గురుదేవుడు మీకు 11వ స్థానంలో ఉండి గురుబలాన్ని ఇస్తున్నాడు. ఇది చాలా మంచి స్థితి. గురుదేవుడు అన్ని రకాల శుభాలు మీకు ఇస్తాడు. అలాగే అక్టోబర్ 19 నుండి డిసెంబర్ వరకు కర్కాటకంలో ఉండి మీకు 12లో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇది కూడా చాలా మంచిది. కన్యా రాశి వారికి 2025 ఒక అద్భుతం అని చెప్పాలి. కష్టాలు తీరిపోతాయి. కన్యా రాశి వారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కొంత అభివృద్ధి ఉంది, కొంత ఆశ కలుగుతుంది, అంతలోనే మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే శని భగవానుడు 6, 7 స్థానాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నప్పుడు బాగా ఇబ్బందులు పెడతాడు. గత 2.5 సంవత్సరాల నుండి మీకు శనిదేవుడు 6లో ఉన్నాడు, అంటే షష్టమంలో. ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో, అంటే 7లోకి వస్తాడో, మీకు అది రాజయోగం అవుతుంది. దశమహాపురుష రాజయోగం అంటారు. ఇది మంచి చేస్తుంది. కాబట్టి శని భగవానుడు అంటే మార్చి 29, 2025 నుండి మీకు బలమైనటువంటి అదృష్టాలు కలుగుతాయి. నిజంగా బాగుంటుంది. అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఈలోపు మిగతా గోచారం అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధుడు, కుజుడు వీళ్ళు అనుకూలత ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలోకి 7వ స్థానంలోకి వస్తున్నాడు, అది త్వరలో. కాబట్టి మీ కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి.
కాబట్టి శని భగవానుడు మీకు సప్తమంలోకి అంటే 7వ స్థానంలోకి మార్చి 2029 నుండి 2027 జూన్ వరకు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. ఈలోపు వక్రించి మంచిగా చేస్తాడు. వక్రించిన తర్వాత కూడా 7లో ఉన్న ఫలితాలతో పాటుగా 6లో ఉన్న ఫలితాలు ఇస్తాడు. అంటే 6లో గత 2.5 సంవత్సరం మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులని తొలగిస్తాడు. కాబట్టి శనిదేవుడు కన్యా రాశి వారికి మంచి చేస్తాడు. కొత్త సంవత్సరం 2025 అద్భుతంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు, ఒక్కొక్క సమస్య తొలగుతూ ఉంటుంది. కాబట్టి అద్భుతాలు చేస్తారు కన్యా రాశి వారు. అప్పుల బాధతో సతమతం అవుతున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంది చాలామంది పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడతారు, తప్పకుండా బయటపడతారు. గురుదేవుడు ప్రస్తుతం మీకు అష్టమ గురువుగా ఉన్నాడు వక్రించి ఉండటం వలన. ఈ గురుదేవుడు వక్రత్యాగం 2025 ఫిబ్రవరి 4న చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు 9లో ఉన్నటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. మే 14 నుండి 10లో ఉన్నటువంటి ఫలితాలు కలుగుతాయి. 9, 10 కూడా రెండు కూడా గురువుకు మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి గురుబలం కూడా మే 14 వరకు ఉంటుంది. అక్కడి నుంచి 10వ స్థానంలో అది కూడా ఇబ్బంది పెట్టేదేం కాదు, బాగానే ఉంటుంది. గురువు కూడా మంచి చేస్తాడు. కాబట్టి శనిదేవుడు, రాహుకేతువులు, గురువు అందరూ కూడా మంచిగా చేస్తారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. గురుదేవుడు అక్టోబర్ 19 నుండి కర్కాటక రాశిలో మీకు 11వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. 11 అంటే గురుబలం, గొప్ప ధన సంపాదన ఉంటుంది, రాజయోగాలు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, అనుకున్న ప్రతి పని కూడా చేయగలుగుతారు, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గురుబలం అద్భుతంగా ఉంది. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ వరకు 2025లో కన్యా రాశి వారికి రాహుకేతువులు ప్రస్తుతం 7, 1లో ఉన్నారు. 1లో ఉన్నటువంటి కేతువు 12వ స్థానంలోకి, 7లో ఉన్నటువంటి రాహువు 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి చేస్తుంది. కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ ఘన విజయాలు ఉంటాయి, శత్రుశేషం ఉండదు, అప్పులు తీరుస్తారు, అద్భుతమైనటువంటి ప్రతిభతో ముందుకు సాగుతారు. ఇది మే 18 నుంచి 2025లో 2026 డిసెంబర్ 5 వరకు ఉంటుంది. ఇది చాలా మంచి చేస్తుంది కన్యారాశి వారికి. తులారాశి వారికి 2025 మార్చి నుండి 6వ స్థానంలోకి శనిదేవుడు వస్తున్నాడు. ప్రస్తుతానికి మీకు 5వ స్థానంలో సంచారం చేస్తూ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. 6లోకి మార్చి 29 నుండి 2025లో మీకు తులారాశి వారికి 6వ స్థానంలోకి వస్తున్నాడు. గురువు స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి 6లో ఉన్నప్పటికీ కూడా మంచిగా చేస్తాడు. ఎలాంటి మంచి చేస్తాడు? కొంచెం శిక్షించి, అంటే ఒక గురువు ఎలా అయితే శిక్షిస్తాడో, పెద్దలు ఎలా అయితే మందలిస్తారో అలా చేసి మీకు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. కొంచెం ప్రమాదాల విషయంలో, తర్వాత తగదల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. శత్రువుల విషయంలో అప్పర్ హ్యాండ్ మీదే ఉంటుంది తులారాశి వారికి. 2025 మార్చి 29 నుండి 2027 జూన్ వరకు మంచి శుభుడుగా ఉంటాడు. ఎందుకంటే శుభగ్రహం ఉంటాడు కాబట్టి. ఈ రాహుకేతువులు తులారాశి వారికి 5, 11 స్థానాల్లో 2025 జూన్ 18 నుండి 2026 డిసెంబర్ 5 వరకు ఉంటారు. అయితే బలమైనటువంటి రాహుకేతువులు మీకు 5, 11లోకి వస్తున్నారు. ఇది ఒక అద్భుతం. రాహుకేతువులు మీ అంటూ ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. గురుబలం బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. గురువు 9లోకి వస్తున్నాడు మే 14 నుండి. కాబట్టి గురుబలం ఉంటుంది, శని బలం ఉంటుంది, తర్వాత రాహుకేతుల బలం కూడా ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా రాహుకేతువులు మంచి లాభాలను ఇస్తారు. రాహుకేతువులు మే 18 నుండి 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు శుభులుగా ఉండి మీకు మంచి ఆదాయాలు ఇస్తారు, అదృష్టాలు ఇస్తారు, మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. గురువు అష్టమ గురువు నుండి నవమ గురువుగా మారుతాడు. అంటే 9లో గురువు ఉన్నటువంటి గురుబలం వస్తుంది, శుభకార్యాలు జరుగుతాయి, సంతానాలు కలుగుతాయి, సంపదలు వస్తాయి. తులారాశి వారికి అన్నీ కూడా అదృష్టాలే. అక్టోబర్ 19 నుంచి గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అత్యంత అదృష్టకరమైన ఫలితాలు ఇస్తుంది మీకు తులారాశి వారికి. కాబట్టి శనిదేవుడు, తర్వాత గురుదేవుడు,
తర్వాత రాహుకేతులు అందరూ కూడా మీకు శుభులుగా ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది 2025 తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి 2025 మంచి అదృష్టాలను ఇస్తుంది, మంచి అభివృద్ధినిస్తుంది, ధనాన్ని ఇస్తుంది, అనుకూలతనిస్తుంది. ఎలాగంటే శనిదేవుడు మీకు 5వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. ఎప్పుడు? మార్చి 29, 2025కి. అక్కడి నుంచి 2028 జూన్ వరకు కూడా శనిదేవుడు మీకు 5వ స్థానంలో ఉండి మంచి అదృష్టాలు ఇస్తాడు. శనిదేవుడు మధ్య మధ్యలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అంటే అర్ధాష్టమ శని దోషం కలిగిస్తాడు. ఈ అర్ధాష్టమ శని కాలంలో మీకు ఇంతవరకు జరిగినటువంటి నష్టాలు ఏమైనా ఉంటే ఆ నష్టాలని పూడ్చుకుని మళ్ళీ ముందుకెళ్తాడు. కాబట్టి శని వక్రించినా 5వ స్థానంలో సంచరించినా మీకు రాబోయే 2.5 సంవత్సరాలు కూడా గొప్ప అదృష్టకరంగా ఉంటుంది. ఇది ఒక అనుకూలమైనటువంటి శుభవార్త మీకు. అలాగే గురువు మీకు ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. ఆయన 7లో మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురుబలం ఉంది. అయితే మే 14 నుండి గురువు మీకు 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8లో ఉన్నటువంటి గురువు మీకు అష్టమ గురుదోషం ఇస్తాడు. అయితే బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు మంచిగా చేస్తాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్టోబర్ 19 నుండి 2025లో గురువు కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు, ఉచ్చరాశిలో. ఇది మహా అదృష్టకరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సంవత్సరాంతం వరకు కూడా. కాబట్టి గురువు మీకు అక్టోబర్ 19 నుండి గురుబలాన్ని ఇస్తున్నాడు. అది అదృష్టాలు, శుభకార్యాలు, సంతానాలు, కోరిన కోరికలు తీరటం, అదృష్టాలు అన్నీ కూడా ఉంటాయి అక్కడి నుంచి కూడా. అక్టోబర్ 19 నుండి 2025లో డిసెంబర్ వరకు. రాహువు 4వ స్థానంలోకి, కేతువు 10వ స్థానంలోకి వస్తున్నారు. 4, 10లో మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి, కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు? పని ఎక్కువ ఇబ్బంది, తర్వాత విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గురుబలం, శని బలం బాగుంది కాబట్టి వాటిని మీరు ఈజీగా పరిష్కరించుకోగలరు, చాలా తేలిగ్గా పరిష్కరించుకోగలరు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని గ్యారంటీగా చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశి వారికి కష్టకాలం తీరిపోయింది. కష్టాలు పడుతున్నారు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఉద్యోగ బాధలు ఉన్నాయి, సంసార బాధలు ఉన్నాయి, అనారోగ్యం కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా మీరు బయటపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు. 6లో గురువు అనారోగ్యాన్ని ఇస్తాడు, తగాదాలు ఇస్తాడు, ఆర్థిక నష్టాలు ఇస్తాడు. ఇంట్లో తగాదాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కొడుకులతో కానీ, కూతుళ్ళతో కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగిస్తూ మే 14వ తారీఖున గురువు మీకు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి ఫలితం. అలాగే అక్టోబర్ 19న గురువు 8వ స్థానంలోకి వస్తున్నాడు, కర్కాటకంలోకి. దీనివల్ల మీకు ఆదాయాలు పెరుగుతాయి. మిగతా విషయాల్లో కొంచెం భయం చూపిస్తారు, నష్టమే ఉండదు, కానీ ఆదాయాలు మాత్రం అద్భుతంగా పెరుగుతాయి. ఆ సంవత్సరం 2025 డిసెంబర్ వరకు కూడా మంచి ఆదాయాలు ఉంటాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మొత్తం కూడా గురువు మీకు గొప్ప అదృష్టాలను ఇస్తాడు. రాహుకేతులు 3/9లోకి వస్తున్నారు. ఇప్పుడు 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5 వరకు వీళ్ళు మీకు అదృష్టకరమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి రాహుకేతులు కూడా మీకు గొప్ప బలాన్ని ఇస్తున్నారు. కాబట్టి గురుబలం వస్తుంది, రాహుకేతు బలం వస్తుంది. శని 4వ స్థానంలోకి వచ్చి అర్ధాష్టమ శని దోషం ఇస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే గృహయోగం ఉంటుంది, లేదా పొలాలు స్థలాలు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది. అయితే తెలియని టెన్షన్ వేధిస్తూ ఉంటుంది. భయపడాల్సిన పనే లేదు, మంచి జరుగుతుంది, కానీ కొంత మానసికమైనటువంటి వేదన ఉంటుంది. అది శాశ్వతం కాదు, అది మీరు అపోహపడి ఇబ్బంది పడటమే తప్ప నిజానికి అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి 2025లో మీకు గురుబలం వస్తుంది, ఆదాయాలు వస్తాయి, శుభాలు జరుగుతాయి. శనిదేవుడు అర్ధాష్టమ శని దోషంగా ఉన్నప్పటికీ కూడా గృహయోగం, వాహనయోగం కలిగిస్తాడు. అలాగే రాహుకేతువులు అత్యంత అదృష్టకరమైనటువంటి 3/9లోకి వస్తున్నారు. కాబట్టి ధనుసు రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ఆదాయాలు ఇచ్చేటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, సంతోషాన్ని కలిగించేటువంటి సంవత్సరం 2025 అవుతుంది. కాబట్టి
మీరు ఎదురు చూడండి. మీ కోరికలు నెరవేరుతాయి, మీ బాధలు తీరుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి కష్టకాలం తీరిపోయింది. కష్టాలు పడుతున్నారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ బాధలు ఉన్నాయి, సంసార బాధలు ఉన్నాయి, అనారోగ్యం కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా మీరు బయటపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు. 6లో గురువు అనారోగ్యాన్ని ఇస్తాడు, తగాదాలు ఇస్తాడు, ఆర్థిక నష్టాలు ఇస్తాడు. ఇంట్లో తగాదాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కొడుకులతో కానీ, కూతుళ్ళతో కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ తొలగిస్తూ మే 14వ తారీఖున గురువు మీకు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది అత్యంత అదృష్టకరమైనటువంటి ఫలితం. అలాగే అక్టోబర్ 19న గురువు 8వ స్థానంలోకి వస్తున్నాడు, కర్కాటకంలోకి. దీనివల్ల మీకు ఆదాయాలు పెరుగుతాయి. మిగతా విషయాల్లో కొంచెం భయం చూపిస్తారు, నష్టమే ఉండదు, కానీ ఆదాయాలు మాత్రం అద్భుతంగా పెరుగుతాయి. ఆ సంవత్సరం 2025 డిసెంబర్ వరకు కూడా మంచి ఆదాయాలు ఉంటాయి. కాబట్టి వచ్చే సంవత్సరం మొత్తం కూడా గురువు మీకు గొప్ప అదృష్టాలను ఇస్తాడు. రాహుకేతులు 3/9లోకి వస్తున్నారు. ఇప్పుడు 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5 వరకు వీళ్ళు మీకు అదృష్టకరమైనటువంటి ఫలితాలు ఇస్తారు. రాహుకేతులు కూడా మీకు గొప్ప బలాన్ని ఇస్తున్నారు. కాబట్టి గురుబలం వస్తుంది, రాహుకేతు బలం వస్తుంది. శని 4వ స్థానంలోకి వచ్చి అర్ధాష్టమ శని దోషం ఇస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే గృహయోగం ఉంటుంది, లేదా పొలాలు స్థలాలు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది. అయితే తెలియని టెన్షన్ వేధిస్తూ ఉంటుంది. భయపడాల్సిన పనే లేదు, మంచి జరుగుతుంది, కానీ కొంత మానసికమైనటువంటి వేదన ఉంటుంది. అది శాశ్వతం కాదు. అది మీరు అపోహపడి ఇబ్బంది పడటమే తప్ప నిజానికి అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి 2025లో మీకు గురుబలం వస్తుంది, ఆదాయాలు వస్తాయి, శుభాలు జరుగుతాయి. శనిదేవుడు అర్ధాష్టమ శని దోషంగా ఉన్నప్పటికీ కూడా గృహయోగం, వాహనయోగం కలిగిస్తాడు. అలాగే రాహుకేతువులు అత్యంత అదృష్టకరమైనటువంటి 3/9లోకి వస్తున్నారు. కాబట్టి ధనుసు రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ఆదాయాలు ఇచ్చేటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, సంతోషాన్ని కలిగించేటువంటి సంవత్సరం 2025 అవుతుంది. కాబట్టి మీరు ఎదురు చూడండి. మీ కోరికలు నెరవేరుతాయి, మీ బాధలు తీరుతాయి. మకర రాశి వారికి ప్రస్తుతం శనిదేవుడు 2వ స్థానంలో కుంభంలో ఉన్నాడు. ఏలినాటి శని గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీంట్లో మంచి అభివృద్ధి ఉంది, కానీ అదే సమయంలో కొన్ని బాధలు కూడా కలిగినాయి. వాటన్నిటిని దూరం చేస్తూ 3వ స్థానంలోకి శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు, కుంభరాశి నుండి మీనరాశిలోకి. మీనరాశిలో గురువు వెండి చెప్పులతో, వెండి పాదరక్షలతో, లేదా వెండి షూస్తో, సిల్వర్ షూస్తో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆయన గురుదేవుడి యొక్క రాశిలో, పాతరాశి అయినటువంటి గురుదేవుడి రాశిలో ఉండటం వలన గురుదేవుడు ఇచ్చేటువంటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మీ ఆలోచనలు గొప్పగా అమల్లో పెడతారు, ఆదాయాలు పెరుగుతాయి, జీవితంలో స్థిరపడతారు, భవిష్యత్తు ఒక మార్గం దొరుకుతుంది. అనేక రకాలైనటువంటి అదృష్టయోగాలు ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి, ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగవుతుంది. మకర రాశి వారికి శనిదేవుడి యొక్క అనుకూలత మీకు మార్చి 29, 2025 నుండి 2027 జూన్ వరకు. కాబట్టి ఈ కాలంలో మీకు అనేక రకాలైనటువంటి అదృష్టాలు కలుగుతాయి మకర రాశి వారికి. ఇక గురుబలం 2025 మే 14 నుండి గురువు మీకు షష్టమంలోకి, అంటే 6వ స్థానంలోకి వస్తాడు. 6లో కూడా ఇబ్బందులు ఏం పెట్టడు. బుధుడి యొక్క రాశి కాబట్టి మీకు అదృష్ట ఫలితాలు ఉంటాయి, శత్రువుల మీద విజయం ఉంటుంది, అప్పులు తీర్చగలుగుతారు, అనేక రకాలైనటువంటి అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే గురువు తన పుత్రుడైనటువంటి, ధనకారకుడైనటువంటి బుధుడు రాశిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి అనుకూలత మీకు లభిస్తుంది, గొప్ప ఫలితాలు ఉంటాయి. విదేశీ యాత్రలు చేస్తారు, విదేశాల్లో స్థిరపడతారు, విదేశీ ఆదాయం ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కాబట్టి గురువు మీకు శుభుడుగానే ఉంటాడు. తర్వాత అక్టోబర్ 19 నుండి మీకు 7వ స్థానంలోకి మకర రాశిలోకి వచ్చి 2025లో గురుబలాన్ని ఇస్తాడు. ఇది డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి మీకు గురుబలం మే 14 వరకు ఉంది. మళ్ళీ అతిచారలో గురువు మిథునాన్ని దాటి అక్టోబర్ 19, 2025లో కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన ఉచ్చ స్థితిలో 7వ స్థానంలో ఉండడం అమోఘమైనటువంటి, సామాన్యమైనటువంటి అదృష్టాలు
కలుగుతాయి మకర రాశి వారికి. ఇక రాహుకేతువులు 2-8లోకి వస్తున్నారు. 2లో రాహు, 8లో కేతువు ఆదాయాలు ఇస్తారు, అదృష్టాలను ఇస్తాడు, కొంత భయాన్ని కలుగజేస్తాడు. అర్థం లేని భయాలని మీరు తెలుసుకొని సంతోషపడతారు. కాబట్టి రాహుకేతువుల గురించి భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ ముగ్గురి అనుకూల ఫలితాలు మీకు ఉన్నాయి కాబట్టి ఎలాంటి భయము లేదు. గొప్ప అదృష్టాలు ఉంటాయి, ఆనందంగా ఉంటారు, సంతోషం కలుగుతుంది, జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మకర రాశి వారు. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని 2వ దశ నడుస్తుంది. 2025 మార్చి 29 నుండి మీకు శని భగవానుడు 2వ స్థానంలోకి వచ్చి ఏలినాటి శని 3వ దశ ప్రారంభమవుతుంది. 2025 9 నుండి 2027 జూన్ వరకు 3వ దశ అయినటువంటి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని 3లో అంటే 3వ దశలో అంటే 2లో ఉండగా ఆదాయాలు పెరుగుతాయి, అదృష్టాలు వరిస్తాయి. 2లో గురువు యొక్క స్వస్థానంలో పాదరాశిలో సిల్వర్ షూస్ అంటే వెండి చెప్పులతో మిమ్మల్ని కరుణిస్తాడు. గురువు చేసేటువంటి ప్రతి పని కూడా చేస్తాడు. 2లో గురువు ఉంటే గురుబలం ఉంటుంది. గురువు యొక్క స్థానంలో ఉంటాడు కాబట్టి గురువు యొక్క పనిని శని భగవానుడు చేస్తాడు, అనేక అదృష్ట ఫలితాలు ఇస్తాడు. పైగా 3వ దశలో శని భగవానుడు మంచి చేస్తాడు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఏ రకంగా చూసినా శని భగవానుడు కుంభరాశికి అదృష్ట ఫలితాలు ఇస్తాడు 2025 మార్చి 29 నుండి. అలాగే గురువు 5వ స్థానంలోకి వస్తున్నాడు మే 14 నుండి. అర్ధాష్టమ శని దోషం అంతటితో పూర్తవుతుంది. కాబట్టి మే 14 నుండి అక్టోబర్ 19 వరకు 5వ స్థానంలో ఉండి మంచి గురుబలాన్ని ఇస్తున్నాడు, అనేక అదృష్టాలు శుభాలు జరుగుతాయి. అక్టోబర్ 9 నుంచి తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. ఇది 6వ స్థానం. మీకు 6లో కూడా అదృష్టాలు ఇస్తాడు. ఉచ్చలో ఉన్నటువంటి గురువు అన్నీ మంచి చేస్తాడు కాబట్టి ఆ విషయంలో కూడా మీకు ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు 8లో ఉన్నటువంటి కేతు 7లోకి, 2లో ఉన్నటువంటి రాహు రాశి మీదకు అంటే 1వ స్థానంలోకి వస్తున్నారు స్వస్థానంలో. ఇది ఎంతో గొప్ప అదృష్టకరమైనటువంటి స్థానాలు. మీకు 1లో రాహు స్వస్థానం, 7లో కేతు స్వస్థానం సింహరాశిలో. వీళ్ళిద్దరూ కూడా గొప్ప అదృష్టాలు ఇస్తారు మీకు 2025 మే 18 నుండి 2026 డిసెంబర్ 5 వరకు. కాబట్టి ఈ రకంగా గురువు, రాహుకేతువులు, శని భగవానుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు, అదృష్టాలు ఇస్తారు కుంభరాశి వారికి. మీనరాశి వారికి గురువు ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు 12వ స్థానంలో ఉండి ఏలినాటి శని మొదటి దశ పూర్తి చేస్తున్నాడు. మార్చి 29, 2025 నుండి శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురుదేవుడి యొక్క స్వస్థానమైనటువంటి మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏలినాటి శని 2వ దశ మీకు ప్రారంభమవుతుంది. రాశి మీద శనిదేవుడు కొంత కాళ్లకు ఇబ్బందులు, తర్వాత నడుము మెడనొప్పి, తర్వాత కొన్ని మోసాలు జరిగేటట్టుగా చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రాశి మీద ఉన్నటువంటి శనిదేవుడు పెళ్లి చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, వ్యాపారంలో అభివృద్ధిని ఇస్తాడు. మీరు చేసేటువంటి ప్రస్తుతం ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏదైనా ఉంటే వాటి నుంచి మరింత మెరుగైనటువంటి వ్యాపకాల్లోకి మీరు ప్రవేశిస్తారు. మార్చి 29, 2025 నుండి 2027 జూన్ వరకు కూడా మీకు శనిదేవుడు ఏలినాటి శని కలిగిస్తున్నాడు. ఈలోపు 12లోకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు వక్రగతి వలన. దీనివల్ల కూడా మంచి జరుగుతుంది మీకు. కాబట్టి శని భగవానుడు బాగా అనుకూలంగా ఉన్నాడు. గురుదేవుడు 3 నుంచి 4వ స్థానంలోకి అంటే అర్ధాష్టమ గురుదోషం ఉంటుంది. దీనివల్ల గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, అదృష్ట ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి ఆరోగ్యం, మీ ఆరోగ్యం కూడా భయపడవలసినటువంటి పని లేదు. గురువు తన యొక్క పుత్రుడైనటువంటి బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి, ధనరాశి కాబట్టి, ఈయన ధనాధిపతి కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మీకు మంచి ధనాన్ని ఇస్తారు. గృహ సంబంధమైనటువంటి, వాహన సంబంధమైనటువంటి ఆదాయాలు ఇస్తారు. అట్లాగే ఇంకా అదృష్టకరమైనటువంటి ఫలితం ఏంటంటే అక్టోబర్ 19 నుండి గురువు ఉచ్చస్థితి అయినటువంటి మీ రాశినాథుడి స్థితి అయినటువంటి కర్కాటకంలోకి వచ్చి గొప్ప అదృష్ట ఫలితాలు ఇస్తాడు. ఇది అమోఘమైనటువంటి గురుబలం. ఎందుకంటే ఆయన సాక్షాత్తు మీ రాశికి అధిపతి. తర్వాత ఉచ్చ స్థితిలో అంటే మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో గురువు వస్తున్నాడు.
అక్టోబర్ 19 నుండి డిసెంబర్ వరకు కూడా మీకు అదృష్టకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత రాహుకేతువులు 12-6లోకి వస్తున్నారు. 12-6లో ఉన్నప్పుడు మీకు శత్రువుల మీద విజయం ఉంటుంది, విదేశీ ప్రయాణం ఉంటుంది, కొంత అనారోగ్యం కానీ భయాలు కానీ ఉంటాయి. కానీ అవి అర్థం లేనివన్నీ మీరు గ్రహిస్తారు. అవన్నీ కూడా భయమే తప్ప నిజానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రకంగా మీనరాశి వారికి అనేక అదృష్ట ఫలితాలు 2025లో కలుగుతాయి. జై శ్రీరామ్.